హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు అసలు యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసిన దొరకదండి. ఇది నా ఓన్ రెసిపీ, మిల్ మేకర్ గోంగూర నిలవ పచ్చడి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం యూట్యూబ్లో నేనే అప్లోడ్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఇవి ఏంటో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఈ గోంగూర పచ్చడికి మసాలా పొడి చూద్దాం. మసాలా పొడి కోసం 8 ఇలాచి, 20 లవంగ, 20 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు, 2-3 ఇంచుల పట్ట, ఇవి ఫ్రై చేసుకోండి. మసాలా పొడి అంటే ఇప్పుడు ఇంత ఫ్రై చేస్తున్నాం కానీ ఇంత కూడా పట్టదండి. ఇందులో సగం వేసుకున్నా కూడా సరిపోతుంది. ఏదైతే నేను చూపిస్తున్నానో దాన్ని సగం చేసుకోండి. ఎందుకంటే ఇది నేను రొయ్యలు పచ్చడి చేశాను కదా, దానికోసం కూడా ఇదే మసాలా పొడి మనం వాడాం కదండి. అదే మసాలా పొడి ఇప్పుడు ఈ మిల్ మేకర్ గోంగూర పచ్చడికి కూడా ఇది వాడుకుంటాము. కాకపోతే ఇది అంత ఎక్కువ క్వాంటిటీలో వేయం, తక్కువగా వేస్తాము. ఆవు పిండి ఎక్కువగా వేస్తామన్నమాట. అందుకని మీకు అదే వీడియో మీకు షేర్ చేస్తున్నాను అంతే. ఇందులో సగం పొడి, నేను ఏదైతే కొలతలు చెప్తున్నానో పచ్చడికి సగం పొడి అయితే సరిపోతుంది. ఇవి మసాలాలన్నీ చక్కగా వేయించుకుని ఇలాగ ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకోండి. ఇది 1/2 కిలో మిల్ మేకర్స్ ఇలాగ లావుగా ఉన్నవి తీసుకోండి. ఒక బౌల్లోకి ఇలాగ వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి మిల్ మేకర్స్ అందులోకి వేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా జస్ట్ అలా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువగా మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే లోపల వరకు కూడా మనకి ఏదైతే మిల్ మేకర్ టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్ వేయకుండా చేయకండి, సాల్ట్ వేసి చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు మీరు ఈ పచ్చడి తింటున్నప్పుడు మీరు మటన్ పచ్చడి తింటున్న ఫీలింగే వస్తుంది. చిన్న చిన్న మిల్ మేకర్స్ తెచ్చుకోకండి. ఇలాంటి సైజు కొంచెం పెద్దగా ఉన్న మిల్ మేకర్స్ తెచ్చుకుంటేనే మనకి యాజ్ ఇట్ ఈజ్ మటన్ పచ్చడి తింటున్న ఫీలింగే వస్తుంది. నేను ఒకరోజు మటన్ పచ్చడి తింటున్నప్పుడే, గోంగూర మటన్ పచ్చడి తింటున్నప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ పచ్చడి ఇదే స్టైల్లో మనం ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అనేసి. నిజంగా గోంగూర మటన్ పచ్చడి నేను ఇంకా ఇప్పటికొచ్చి పట్టలేదు. అది ఎట్లా పడతారో కూడా నాకు ఐడియా లేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, తను చెప్పారు కానీ బట్ నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. కానీ నాకు ఇది ఓన్ రెసిపీ, నా అంతట నేనే ఇది ఆలోచించి పట్టాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ బాగుందండి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగ ఉంచేయండి. చల్లగా అయిన తర్వాత ఇలాగ మొత్తం వాటర్ని పిండేసేయండి. మీరు ఎక్కువ వాటర్ పిండలేదంటే మాత్రం ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నప్పుడు చాలా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పోయాల్సి వస్తుంది అనమాట. అందుకనే ఇక్కడ మీకు ఎంత మీరు పిండగలుగుతారో అంత గట్టిగా పిండేసేయండి. అది పిండేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే గోంగూర 5 కట్టల గోంగూర తీసుకున్నాను. దగ్గరగా 1/2 కిలో గోంగూర ఉంటుందండి. ఇది 1/2 కిలో మిల్ మేకర్స్ కదా, 1/2 కిలో గోంగూర. ఇది చిన్న మిస్టేక్ నాది ఏం జరిగిందంటే, నేను ఇది నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసి ఇది కొంచెం ఆయిల్ వేసి ఇలాగా వేసి మూత పెట్టాను. అది వీడియో తీశాను కానీ అది ఏమైందో కనిపించట్లేదండి. సో అందుకని ఇది మాత్రం నేను అది చూపించలేకపోతున్నాను. ఇంకా డీటెయిల్గా మీకు చూపించడానికి మళ్ళీ ఇంకొకసారి కూడా నేను ఈ పచ్చడి ట్రై చేస్తా. మళ్ళీ మేము పెట్టుకుంటాము, అప్పుడు కూడా మళ్ళీ వీడియో తీసి మళ్ళీ షేర్ చేస్తాను మీకు. ఈ గోంగూర క్లియర్గా పెట్టలేదు కదా, సో అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియో మీకు షేర్ చేస్తా. చూడండి, గోంగూర చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తే గోంగూర చక్కగా మగ్గిపోతుందండి. అప్పుడు మిక్సీకి వేసుకుని అటు ఇటు గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా నలిగిపోతుంది. ఎక్కువగా గ్రైండ్ చేసేయద్దు, అటు ఇటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 కిలో నూనె అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం గట్టిగా పిండి పక్కన ఉంచుకున్నాం కదా మిల్ మేకర్స్, అవి ఈ ఆయిల్లో వేసుకుని చక్కగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంతకన్నా డార్క్గా ఫ్రై చేయకండి, బాగా గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ అండి. నిజంగా ఈ పచ్చడి నాకు ఇది ఇప్పుడు చేయలేదండి, చాలా రోజులైంది చేసి. మా బాబు కోసం చేసి ఇచ్చాను. చెప్పాను కదా, వాడు చెన్నైలో స్టడీ కోసం అక్కడ ఉంటున్నాడు అనమాట. వాళ్ళకి చేసి ఇచ్చాను ఈ పచ్చడి. 6 మంత్స్ నిలువ ఉంటుందండి పచ్చడి. బయటే, ఫ్రిడ్జ్లో కాదు, బయటే ఉంటుంది. చూడండి, అవన్నీ ఫ్రై చేసిన తర్వాత
ఏదైతే ఆయిల్ మిగిలిందో ఆ ఆయిల్లోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి ఒకటే చూపించాను, కానీ మీడియం మామూలు ఏదైతే టీ స్పూన్ ఉంటుందో దాంతో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. మనకి కొలత చూడండి, 1/2 కిలో మిల్ మేకర్స్ తీసుకున్నాము, 1/2 కిలో గోంగూర తీసుకున్నాము. దీనికి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి సరిపోతుంది. కాస్త కరివేపాకు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ సన్నగా చక్కగా దంచేసుకొని ఇందులోకి వేసుకోండి. నేనైతే ఉల్లిపాయలు తురుముకునేది ఉంటుంది కదా, దానికెట్టి తురిమేసి ఇందులోకి వేసేసాను. ఇప్పుడు కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇదైతే గోంగూర మనం చక్కగా ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ గోంగూరని ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయండి. అసలు నిజంగా రైస్లోకి, ఇడ్లీకి, రోటీకి కూడా చాలా బాగుందండి. దోశకి, ఇడ్లీకి ఓకే, రైస్కి ఓకే, కానీ నాకు చక్కగా రోటీలో కూడా నాకు భలే నచ్చింది. స్పెషల్లీ బిర్యానీకి కూడా చాలా చాలా బాగుంది ఈ పచ్చడి. నేను బిర్యానీకి కూడా టేస్ట్ చేశాను. నాకైతే బయట ఉంచితేనే 6 months ఉందండి పచ్చడి. బాబుకి ఇచ్చేగా నేను కొంచెం పెట్టుకుంటే బాటిల్లో, నాకు ఆ గ్రేవీ అవన్నీ పీసులు తినేసాం, లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉండిపోయింది. 6 months బయటే ఉండిపోయింది గ్రేవీ. నిజంగా అంత బాగుంది. ఈ వీడియో ఇప్పుడు చేసింది కాదు, ఎప్పుడో చేశాను. ఇది నేను చూసుకోలేదన్నమాట, బాబు ఫోన్లో ఉండిపోయింది ఈ వీడియో. నాకు సడన్గా ఇప్పుడు గుర్తొచ్చి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. మళ్ళీ పచ్చడి చేయలేదు నేను, కుదరలేదు, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో అందుకుని మళ్ళీ చేసుకోవడానికి అవ్వలేదు. ఖచ్చితంగా ఈ మాఘమాసం నాన్ వెజ్ తినాం కదా, నేను ఈ పచ్చడి ఒక 2-3 daysలో నేను ఇది ప్రిపేర్ చేస్తాను, మళ్ళీ మీకు షేర్ చేస్తా ఇంకా డీటెయిల్గా. గోంగూర అది మీకు ఫ్రై చేసేది చూపించలేదు కదా, సో మొత్తం డీటెయిల్గా మళ్ళీ షేర్ చేస్తాను. చూడండి, గోంగూర అంతా ఇందులోకి వేసేసి ఒకసారి మొత్తం కలిపేసేయండి. కలిపేసి ఒక 1 minute అలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఇంకా అవసరం లేదు. చక్కగా ఆయిల్ కూడా ఇప్పుడు ఏమి ఇంక వేయక్కర్లేదండి. ఆయిల్లోనే ఈ గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనకి ఏదైతే వేసాం కదా వెల్లుల్లిపాయ తురుము వేసుకున్నాం కదా, అవి కూడా అన్నీ ఫ్రై అయిపోయాయి. అది పక్కన పెట్టేసుకోండి, చల్లారుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, ఒక పళ్ళు తీసుకుని ఇందులో 200 గ్రాముల కారాన్ని వేసుకోండి. ఉప్పు కొలత ఏమి లేదండి, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 100 గ్రాముల వరకు ఉప్పు వేస్తున్నాను. 200 గ్రాములు కారం, తర్వాత 150 గ్రాములు ఏదైతే ఆవపిండి పొడి. మీకు ఆవాలైతే 100 గ్రాములు ఆవాలు పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఆవాలే మనం కొలత చూసుకోవాలి, పొడి కాదు. ఇందాక మసాలా పొడి ఉంది కదా, మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ మసాలా పొడి పెద్ద గరిటెతో 1 గరిటె వేసుకుంటే చాలు, అంతకుమించి ఇంకా అవసరం లేదు. ఈ పచ్చడికి బాగా మనకి స్మెల్, టేస్ట్ ఏంటంటే ఆవు పిండేనండి. ఇది ఏదైతే మనం మసాలా పొడి జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తున్నాం అంతే, కొంచెం నాన్ వెజ్ టచ్ ఇచ్చేదానికోసం ఆ ఫ్లేవర్ కోసం వేసాను అంతే. బాగా ఎక్కువ మనకి రుచి కానీ మనకి మంచి టేస్ట్, ఆ ఫ్లేవర్ అంతా కూడా, ఆ గ్రేవీ అంతా కూడా మనకి ఆవు పిండి నుంచే ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి, మిల్ మేకర్స్ ఇందులోకి వేసేసుకుని మొత్తం కలిపేసేయండి. ఒకసారి అంతా కలిపేసి నూనె చూడండి ఎలాగా పీల్చుకున్నాయో అవి. ఇప్పుడు మొత్తం కలిపేసి ఇందాక మనం గోంగూర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిపేయండి. ఆయిల్ అయితే చాలానే పడుతుందండి, నాకు కిలో పైనే ఆయిల్ పట్టింది. 1/2 కిలో గోంగూరకి, 1/2 కిలో మిల్ మేకర్స్కి ఏదైతే ఆవుపిండి, కారం, ఉప్పు ఇవన్నీ వేసాం కదా, నాకు 1.5 కిలో ఆయిల్ పట్టింది. మనం మిల్ మేకర్స్ ఫ్రై చేసుకోవాలి కదా, మరి దానికి కూడా ఆయిల్ కావాలి కదా, అందుకుని 1.5 కిలో వరకు ఆయిల్ పట్టింది. ఆయిల్ ఎంత వేసినా కూడా మొత్తం డ్రైగానే అనిపిస్తుంది, కానీ మనం కొంచెం అన్నంలో వేసుకుని కలుపుకుంటున్నప్పుడు మాత్రం చాలా టేస్ట్ బాగుంది. అంటే అది పీల్ చేసుకుంటుంది అనమాట పచ్చడి. మనకి ఏదైతే నేను చూపిస్తానో అలానే ఉంచుకోండి, అంతకన్నా ఎక్కువ మన ఆవకాయ గ్రేవీ లాగా అంత ఎక్కువ వేయక్కర్లేదు. ఇలాగ ముద్దలాగా అలా ఉంటుంది అనమాట దీనిది చూసేదానికి పచ్చడి. అంతవరకు వేసుకుంటే సరిపోతుంది నూనె, అంతకుమించి ఇంకా ఎక్కువగా వేయక్కర్లేదు. మనకి ఆవకాయ పచ్చడికి నేను నిన్న చూపించిన రొయ్యల పచ్చడిలో కొంచెం ఎక్కువగానే, అంటే ఆ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుందంటే లూజ్గా అలా ఉంటుంది కదా. ఈ గోంగూర పచ్చడి ఎలాగంటే అంత అలా ఉండదు,
అంత ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. ఏదైతే నేను చూపించానో అలా సరిపోతుందనమాట. చూడండి ఇలాగ మొత్తం ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి నేను మరుసటి రోజు మళ్ళీ ఓపెన్ చేస్తే డ్రైగా అయిపోయిందండి. అంటే నేను వేసిన ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుందనమాట. తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ కలుపుకున్నాను. అంతకుమించి ఇంకా ఎక్కువగా మనకి ఏదైతే ఆవకాయ గ్రేవీ ఉంటుంది కదా, నార్మల్ మామిడికాయ పచ్చడి ఆ గ్రేవీ లాగా అంత లూజ్గా అలా అవసరం లేదనమాట. ఇలాగే బాగుంటుంది. కొంచెం జస్ట్ కొంచెం పచ్చడి అన్నంలో వేడి అన్నంలో జస్ట్ కొంచెం పచ్చడి వేసుకుని అసలు నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏం వేయక్కర్లేదు. ఈ పచ్చడి కొంచెం వేసుకుని అన్నంలో కలుపుకుని తింటుంటే నిజంగా చాలా చాలా బాగుందండి. నేను బయట ఆర్డర్ పెట్టుకున్న మటన్ గోంగూర పచ్చడి తిన్నాను, ఎవరో పట్టింది కాదు. నాకు ఆ పచ్చడి టేస్ట్ చాలా చాలా నచ్చింది. నాకు అది మైండ్లోకి ఉంది. బట్ ఇది చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకుని ఈ పచ్చడి చేశాను. అసలు నాకు ఇంకా గోంగూర మటన్ పచ్చడి ఎట్లా పడతారనేది నాకు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి ఇవి తెలుసు, కానీ గోంగూర మటన్ ఎట్లా పడతారో నాకు ఐడియా లేదు. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు కానీ నాకు ఐడియా లేదు. కానీ నా అంతటి నేను ఈ పచ్చడి చేశాను. మటన్ గోంగూర పచ్చడికి మించి టేస్ట్ బాగుంది. నిజంగా చాలా చాలా టేస్ట్ బాగుంది. చూడండి 3 పెద్ద సైజు నిమ్మకాయలు రసం తీసుకుని ఈ రసాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, ఇంకా నిమ్మరసం ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. మనం ఇందులో కారం వేసాం, వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, వెల్లుల్లి వేసాం, కారం వేసాము, ఆవు పిండి స్పెషలీ ఆవు పిండి వేసాం, కొంచెం మసాలా పొడి వేసాం. ఇన్ని వేసాం కదా, పులుపు అనేది సరిపోదన్నమాట. గోంగూర నుంచి వచ్చే పులుపు సరిపోదు. అందుకని కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ పచ్చడి ట్రై చేయండి. నిజంగా నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పెట్టండి, వాళ్ళు నమ్మరు అనమాట. అసలు ఇదే నిజంగా మటన్ పచ్చడేమో అని అనుకుంటారు. అంత బాగుంది. ఇది కొంచెం మసాలా పొడి జస్ట్ ఇంత మిగిలింది, ఇంకా అది ఏం ఉంచుతాంలే అన్నట్టు వేసేసాను అనమాట. చూడండి ఇంకొంచెం ఆయిల్ వేసి కలిపేసుకుని చక్కగా డిష్ అవుట్ చేసేసుకోవడమే. వీడియో కొంచెం లెంతీగా ఉంది, ఎందుకంటే ఇది చాలా రోజులు అయిపోయింది. నేను కలుపుతూ ఉన్నాను. ఆ రోజే నేను రొయ్యల పచ్చడి చేశాను, ఈ గోంగూర మిల్ మేకర్ పచ్చడి చేశాను, చట్నీ మిక్స్ చేశాను, దోశ మిక్స్ చేశాను, కరివేపాకు పొడి చేశాను, చాలా చేశాను అనమాట ఆ రోజు. అవి కూడా వీడియో తీసాం కానీ నేను మర్చిపోయానండి. యాక్చువల్గా అది బాబు ఫోన్లో షూట్ చేశాము, అది నేను పెట్టడం మర్చిపోయాను అనమాట. నేను ఇవన్నీ తీసానన్న విషయమే మర్చిపోయాను. నాకు సడన్గా గుర్తొచ్చింది. సో ఇది నా ఓన్ రెసిపీ, ఇప్పటి వరకు నేను మీ ఎవరికి షేర్ చేయలేదు ఏంటనేసి నేను నిన్న గుర్తొచ్చి నిన్న ఆ పచ్చడి, ఈరోజు ఈ పచ్చడి, ఈ 2 పచ్చళ్ళు మీకు షేర్ చేశాను. కానీ మేము మాఘమాసం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నేను ఒక 3-4 డేస్లో మళ్ళీ చేసుకుంటాం. ఈ పచ్చడి మీకు మళ్ళీ షేర్ చేస్తా. నిజంగా చాలా చాలా బాగుంది. ఏదైతే మనం అది వేసాం కదా, ఆ నిమ్మరసం వేసేసి కలిపేసి మరుసటి రోజు ఒప్పించేసి చూడండి కొంచెం ఆయిల్ వేసి కలిపితే ఇలా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది. మనకి రైస్లో కూడా ఇంత కొంచెం పచ్చడి వేసుకుంటే చాలు, అన్నం అంతా కలిసిపోతుంది. ఎంత బాగుందో చూడండి. ఇంత మిగిలింది, ఎక్కువ క్వాంటిటీలో కూడా అయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.